హలో ఎవ్రీవన్ 2008 మార్వెల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎగ్జిట్ అవ్వని టైం. అవెంజర్స్ అనే టీం లేదు, థానోస్ అనే విలన్ గురించి ఆడియన్స్ కి ఐడియా లేదు, ఇన్ఫినిటీ స్టోన్స్, మల్టీవర్స్, సీక్రెట్ వార్స్, డూమ్స్ డే ఇవన్నీ చాలా దూరం. కానీ ఒక బిలియనర్ ఒక కేవ్ లో ఒక సింపుల్ పీస్ ఆఫ్ టెక్నాలజీతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనే బిగ్గెస్ట్ మూవీ యూనివర్స్ కి ఫౌండేషన్ వేశాడు. అతని పేరు టోనీ స్టార్క్ అండ్ ఈ జర్నీలో ఫస్ట్ చాప్టర్ ఐరన్ మ్యాన్. వెల్కమ్ టు మార్వెల్ బిఫోర్ డూమ్స్ డే. ఈ సిరీస్ లో మనం ఐరన్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేసి రిలీజ్ ఆర్డర్ లో ఎంసీయూలో వచ్చిన ఇంపార్టెంట్ మూవీస్ అండ్ సిరీస్ ని స్టోరీ బై స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవెంజర్స్ డూమ్స్ డే వరకు ట్రావెల్ చేయబోతున్నాం. సో మన మార్వెల్ జర్నీలో ఫస్ట్ స్టాప్ ఐరన్ మ్యాన్. స్టోరీ స్టార్ట్ అయ్యే టైం కి టోనీ స్టార్క్ ఆల్రెడీ వరల్డ్ ఫేమస్. టోనీ స్టార్క్ ఒక జీనియస్ ఇన్వెంటర్. అతని ఫాదర్ హావర్డ్ స్టార్క్ ఎస్టాబ్లిష్ చేసిన స్టార్క్ ఇండస్ట్రీస్ అనే మ్యాసివ్ టెక్నాలజీ అండ్ వెపన్స్ కంపెనీని టోనీ కంటిన్యూ చేస్తున్నాడు. టోనీకి మనీ ఉంది, ఫేమ్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, కానీ రెస్పాన్సిబిలిటీ అది మాత్రం ఆల్మోస్ట్ లేదు. టోనీకి లైఫ్ అంటే పార్టీస్, లగ్జరీ, బిజినెస్, టెక్నాలజీ అండ్ ఎస్పెషల్లీ వెపన్స్. స్టార్క్ ఇండస్ట్రీస్ వరల్డ్ కి అడ్వాన్స్ వెపన్స్ సప్లై చేస్తుంది. టోనీ పర్సనల్లీ కూడా తన వెపన్స్ ని చాలా కాన్ఫిడెన్స్ తో ప్రెజెంట్ చేస్తాడు. అతని క్లోజెస్ట్ ఫ్రెండ్ జేమ్స్ రోడ్స్ ఆర్ రోడీ, ఇంకా టోనీ అసిస్టెంట్ పెప్పర్ పాట్స్. టోనీ లైఫ్ లో పెప్పర్ పాట్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. కానీ స్టార్టింగ్ లో టోనీకి తన కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్న వెపన్స్ వాటి వల్ల వరల్డ్ లో ఏం జరుగుతుందో సీరియస్ గా పట్టించుకోడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే టోనీ స్టార్క్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక పాయింట్ లో టోనీ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్తాడు. రీజన్ స్టార్క్ ఇండస్ట్రీస్ లేటెస్ట్ వెపన్ అయిన జెరికోమ్ మిసైల్ ని మిలిటరీ అఫీషియల్స్ కి డెమాన్స్ట్రేట్ చేయడం. టోనీ తన టెక్నాలజీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ చేస్తాడు. కానీ రిటర్న్ జర్నీలో టోనీ కాన్వాయ్ మీద సడన్ అటాక్ జరుగుతుంది. అటాక్ చేసిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 10 రింగ్స్. టోనీకి సిచ్యువేషన్ అర్థమయ్యే లోపు ఒక మిసైల్ ఎక్స్ప్లోజన్. టోనీ సెవర్ గా ఇంజూర్ అవుతాడు. ఎస్పెషల్లీ బాంబ్ ఫ్రాగ్మెంట్స్ తన చెస్ట్ లో హార్ట్ కి చాలా దగ్గరగా వెళ్లిపోతాయి. టోనీ అన్కాన్షియస్ అయిపోతాడు. ఐస్ ఓపెన్ చేసినప్పుడు అమెరికాలో కాదు, హాస్పిటల్లో కాదు, ఒక అన్నౌన్ కేవ్ లో ఉంటాడు. అండ్ అక్కడ టోనీకి ఒక సైంటిస్ట్ హెల్ప్ చేస్తాడు. అతనే డాక్టర్ హో ఇన్సన్. టోనీకి చెస్ట్ లో ఉన్న షార్ప్నర్ ఫ్రాగ్మెంట్స్ స్లోలీ హార్ట్ వైపు మూవ్ అవుతున్నాయి. సో ఇన్సన్ ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ని టోనీ చెస్ట్ లో ప్లేస్ చేస్తాడు. అది టోనీని ఇమీడియట్ గా అలైవ్ గా ఉంచుతుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మీన్ వైల్ 10 రింగ్స్ టోనీని కిడ్నాప్ చేసింది ఎందుకు? టోనీ దగ్గర ఉన్న వెపన్స్ టెక్నాలజీ కోసం. వాళ్ళు టోనీని ఫోర్స్ చేసి జెరికో మిసైల్ ని రీక్రియేట్ చేయమని డిమాండ్ చేస్తారు. టోనీకి అప్పుడు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది, వాళ్ళు తన వెపన్స్ ని యూజ్ చేసి ఇంకా చాలా డ్యామేజ్ క్రియేట్ చేయబోతున్నారు అని. సో టోనీ అవుట్వర్డ్ గా వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు, కానీ యాక్చువల్ గా ఎస్కేప్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తాడు. టోనీ అండ్ ఇన్సన్ సీక్రెట్ గా ఒక డివైస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక మినియేచర్ ఎనర్జీ సోర్స్, అదే ఆర్క్ రియాక్టర్. టోనీ చెస్ట్ లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెట్ ని పవర్ చేయడానికి అది యూజ్ అవుతుంది. కానీ టోనీకి జస్ట్ సర్వైవ్ అవ్వడం సరిపోదు, ఎస్కేప్ అవ్వాలి. సో టోనీ తన ఇంటెలిజెన్స్ ని ఫుల్ గా యూజ్ చేసి స్క్రాప్ మెటల్, వెపన్స్ పార్ట్స్, అవైలబుల్ ఉన్న టెక్నాలజీ అన్ని కంబైన్ చేసి ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆర్మర్ అయితే బిల్డ్ చేస్తాడు. ఇది మనం లేటర్ చూసే పాలిష్డ్ ఐరన్ మ్యాన్ సూట్ అయితే కాదు. చాలా రఫ్, చాలా హెవీ, కానీ పర్పస్ సింపుల్, ఎస్కేప్ అవ్వాలి అంతే. 10 రింగ్స్ కి దొరకకుండా టోనీ అండ్ ఇన్సన్ సూట్ రెడీ చేస్తారు. కానీ ఎస్కేప్ అటెంప్ట్ టైంలో ఇన్సన్ టోనీని సేవ్ చేయడానికి తన లైఫ్ సాక్రిఫైస్ చేస్తాడు. టోనీ ఆర్మర్ యాక్టివేట్ చేస్తాడు అండ్ ఫస్ట్ టైం ఐరన్ మ్యాన్ బర్త్ అవుతాడు. టోనీ సంహౌ క్యాప్టివిటీ నుంచి ఎస్కేప్ అయ్యి అమెరికాకి రిటర్న్ అవుతాడు. అండ్ ఎవ్రీవన్ షాక్, బికాజ్ వరల్డ్ ఆల్రెడీ టోనీ స్టార్క్ చనిపోయాడని అజ్యూమ్ చేస్తుంది. కానీ టోనీ రిటర్న్ అయ్యాడు. అండ్ ఫస్ట్ మేజర్ డిసిషన్ ఏంటి? స్టార్క్ ఇండస్ట్రీస్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టాప్ చేయాలి. ఇది టోనీ ఓల్డ్ పర్సనాలిటీకి కంప్లీట్లీ ఆపోజిట్. ఎందుకంటే టోనీకి ఒక రియలైజేషన్ వచ్చింది, తన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వెపన్స్, తన హ్యాండ్స్ లో ఉన్న టెక్నాలజీ రాంగ్ పీపుల్ హ్యాండ్స్ లో పడితే ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతారు. సో టోనీ అనౌన్స్ చేస్తాడు స్టార్క్ ఇండస్ట్రీస్ ఇంకా వెపన్స్ బిజినెస్ లో కంటిన్యూ అవ్వకూడదని. కానీ ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. టోనీస్ ఫాదర్ ఫ్రెండ్ అండ్ స్టార్క్ ఇండస్ట్రీస్ సీనియర్ ఫిగర్ ఒబాడియా స్టెయిన్. ఒబాడియా అవుట్వర్డ్ గా టోనీకి ఫాదర్ ఫిగర్ లా బిహేవ్ చేస్తాడు. కానీ టోనీ సడన్ డిసిషన్ వల్ల కంపెనీ బిజినెస్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఒబాడియాకి టోనీ డిసిషన్ నచ్చదు, బట్ టోనీ ఆల్రెడీ చేంజ్ అయిపోయాడు. టోనీ తన చెస్ట్ లో ఉన్న ఒరిజినల్ డివైస్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటాడు. సో తన ల్యాబొరేటరీలో వర్క్ చేస్తాడు. ఫస్ట్ ప్రోటోటైప్ స్మాల్ బట్ పవర్ఫుల్. టోనీ దాన్ని చెస్ట్ లో ఇన్స్టాల్ చేసుకుంటాడు. నౌ హీ డజంట్ జస్ట్ హ్యావ్ ఎ డివైస్ కీపింగ్ హిమ్ అలైవ్, he has a power source and ఈ ఆర్క్ రియాక్టర్ టెక్నాలజీ ఫ్యూచర్ ఐరన్ మ్యాన్ సూట్ కి ఫౌండేషన్ అవుతుంది. టోనీ నెక్స్ట్ స్టెప్ బెటర్ ఆర్మర్. టోనీ ఫస్ట్ సూట్ ని అనలైజ్ చేస్తాడు. ఫ్లైట్ ప్రాబ్లమ్స్, వెయిట్ ప్రాబ్లమ్స్, కంట్రోల్ ప్రాబ్లమ్స్, వెపన్ ప్రాబ్లమ్స్. సో టోనీ రిపీటెడ్లీ టెస్ట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ
మార్క్ 2 సిల్వర్ కలర్డ్ అడ్వాన్స్డ్ ఆర్మర్, ఫైట్, రిపల్సర్ టెక్నాలజీ, కంప్యూటర్ అసిస్టెడ్ కంట్రోల్స్. టోనీ ఫస్ట్ టైం సూట్ తో స్కైలో ఫ్లై చేస్తాడు. కానీ టోనీకి టెక్నాలజీ మీద ఉన్న ఎక్సైట్మెంట్ డేంజర్ ని సమ్ టైమ్స్ ఇగ్నోర్ చేసేలా చేస్తుంది. హీ పుషెస్ ద సూట్ బియాండ్ ఇట్స్ లిమిట్స్. ఎవెన్చువల్లీ టోనీ ఒకటి మాత్రం నేర్చుకుంటాడు, టెక్నాలజీ బిల్డ్ చేయడం ఈజీ, కానీ దాన్ని కంట్రోల్ చేయడమే డిఫికల్ట్ అని తెలుస్తుంది. టోనీకి ఇప్పుడు ఒక ప్రాబ్లం, మార్క్ 2 ప్రోటోటైప్ బాగుంది కానీ బ్యాటిల్ ఫీల్డ్ కి పర్ఫెక్ట్ కాదు. సో టోనీ న్యూ వెర్షన్ బిల్డ్ చేస్తాడు, అదే మార్క్ 3. ఈసారి రెడ్ అండ్ గోల్డ్ డిజైన్, మోర్ అడ్వాన్స్డ్ వెపన్స్, బెటర్ ఫ్లైట్, బెటర్ ప్రొటెక్షన్, బెటర్ కంట్రోల్. అండ్ ఇంపార్టెంట్లీ టోనీ ఇప్పుడు జస్ట్ టెక్నాలజీ టెస్ట్ చేయడం కోసం సూట్ యూజ్ చేయడం లేదు. ఈ హ్యాస్ ఎ పర్పస్. తనకు ఒక పర్పస్ ఉంది. 10 రింగ్స్ దగ్గర ఉన్న స్టార్క్ వెపన్స్ ని డిస్ట్రాయ్ చేయాలి. సో టోనీ ఆఫ్ఘనిస్తాన్ కి రిటర్న్ అవుతాడు. టోనీ రిమోట్ విలేజ్ లో స్టార్క్ వెపన్స్ యూజ్ చేస్తున్న టెర్రరిస్టులని ఐడెంటిఫై చేస్తాడు అండ్ ఫస్ట్ టైం ఐరన్ మ్యాన్ గా డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటాడు. 10 రింగ్స్ మెంబర్స్ కి టోనీ ఎవరు అనేది ఇమీడియట్ గా అర్థం కాదు, కానీ టోనీకి వాళ్ళు తన టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారని తెలుసు. సో టోనీ వెపన్స్ డిస్ట్రాయ్ చేస్తాడు, పీపుల్ ని రెస్క్యూ చేస్తాడు అండ్ స్లోలీ టోనీ స్టార్క్ వెపన్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ప్రొటెక్టర్ గా ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ టోనీకి తెలియని ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఉంది, 10 రింగ్స్ కి స్టార్క్ వెపన్స్ ఎలా వచ్చాయి. టోనీ అమెరికాకి రిటర్న్ అయ్యాక పెప్పర్ పాట్స్ తన కంపెనీ రికార్డ్స్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అండ్ అక్కడ ఒక షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. స్టార్క్ ఇండస్ట్రీస్ వెపన్స్ ఇల్లీగల్ గా 10 రింగ్స్ కి వెళ్ళాయి అండ్ ఈ వెపన్స్ ర్యాండమ్ గా మార్కెట్ లో లీక్ అవ్వలేదు. బిహైండ్ ద సీన్స్ ఒబాడియా స్టేన్. ఒబాడియా టోనీని ఎలిమినేట్ చేయడానికి 10 రింగ్స్ ని యూజ్ చేశాడు. టోనీని కిడ్నాపింగ్ చేయించింది కూడా స్టేన్ కి బెనిఫిట్ అయ్యే ప్లాన్. టోనీ చనిపోతే స్టార్క్ ఇండస్ట్రీస్ కంట్రోల్ ఈజీ, కానీ టోనీ సర్వైవ్ అయ్యాడు అండ్ నౌ టోనీస్ న్యూ టెక్నాలజీని ఒబాడియా స్టీల్ చేయాలని అనుకుంటాడు, అదే దొబ్బేయాలని అనుకుంటాడు. ఒబాడియా టోనీని అటాక్ చేస్తాడు. టోనీ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో పడిపోతాడు. ఒబాడియా తన చెస్ట్ నుంచి ఆర్క్ రియాక్టర్ ని రిమూవ్ చేస్తాడు. టోనీ ఆల్మోస్ట్ చనిపోయాడు అనే స్టేజ్ కి వెళ్ళిపోతాడు. టోనీ ఒరిజినల్ బ్యాకప్ ఆర్క్ రియాక్టర్ ని యూజ్ చేసి టోనీని సేవ్ చేస్తుంది. టోనీ మళ్ళీ సూటప్ చేస్తాడు. మీన్ వైల్ ఒబాడియా ఆల్రెడీ టోనీ టెక్నాలజీని యూజ్ చేసి తన ఓన్ జైంట్ ఆర్మర్ రీక్రియేట్ చేస్తాడు, నేమ్ ఐరన్ మాంజర్. సో ఫైనల్ ఫైట్ రెడీ. ఐరన్ మ్యాన్ అండ్ ఐరన్ మాంజర్ ఫైట్ స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఐరన్ మాంజర్ ఫిజికల్లీ మచ్ బిగ్గర్ అండ్ పవర్ఫుల్. టోనీకి సూట్ పవర్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, బట్ టోనీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇంటెలిజెన్స్. టోనీ ఫైట్ మధ్యలో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్లీ టోనీ అండ్ పెప్పర్ ప్లాన్ తో స్టార్క్ ఇండస్ట్రీస్ రూఫ్ టాప్ ఆర్క్ రియాక్టర్ సిస్టమ్ ని ఓవర్లోడ్ చేయడానికి యూజ్ చేస్తారు. హ్యూజ్ ఎనర్జీ బ్లాస్ట్ అవుతుంది. ఒబాడియా స్టేన్ ఐరన్ మాంజర్ ఆర్మర్ తో పాటు డిఫీట్ అవుతాడు అండ్ టోనీ ఏమో సర్వైవ్ అవుతాడు. పోలీస్ అండ్ మీడియా టోనీని క్వశ్చన్ చేస్తారు, బికాస్ ఇప్పుడు పబ్లిక్ ఒక న్యూ మిస్టరీ, ఐరన్ మ్యాన్ ఎవరు? టోనీని ప్రొటెక్ట్ చేయడానికి అఫీషియల్ స్టోరీ ప్రిపేర్ చేస్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి. టోనీ స్టార్క్ కి ఐరన్ మ్యాన్ తో డైరెక్ట్ కనెక్షన్ లేదు అనే కవర్ స్టోరీ రెడీ అవుతుంది. టోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్తాడు అండ్ ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్ చేసేది టోనీ ఆ స్టోరీని ఫాలో చేస్తాడని. కానీ టోనీ యూజువల్లీ టోనీ స్టార్క్ ప్రిపేర్డ్ స్క్రిప్ట్ ని ఫాలో చెయ్యడు. వరల్డ్ ముందు ఒక షాకింగ్ ట్రూత్ రివీల్ చేస్తాడు, హీస్ ఐరన్ మ్యాన్ అండ్ మూవీ ఎండ్ అయిపోద్ది ఇక్కడతో. కానీ యాక్చువల్ ఎంసీయూ స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే ఐరన్ మ్యాన్ స్టోరీ కంప్లీట్ అయింది, బట్ ఎంసీయూ కి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? బికాస్ మార్వెల్ స్టూడియోస్ కి ఐరన్ మ్యాన్ ఫస్ట్ ఇంటర్ కనెక్టెడ్ ఎంసీయూ ఫౌండేషన్. మార్వెల్ ఇట్ సెల్ఫ్ డిస్క్రైబ్స్ ఐరన్ మ్యాన్ as the film that kicked off the entire MCU. ఇఫ్ ఇన్ కేస్ ఐరన్ మ్యాన్ లేకపోయి ఉంటే ఈ ఎంసీయూ అన్నది కిక్ అవ్వదు అసలు. ఈ మూవీలో మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అయిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఒకటి టోనీ స్టార్క్, ఫ్యూచర్ అవెంజర్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. 2 పెప్పర్ పాట్స్, టోనీస్ క్లోజెస్ట్ అలై అండ్ లేటర్ మేజర్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ జర్నీ. 3 రోడీ, ఫ్యూచర్ లో వార్ మిషన్ గా బికమ్ అవ్వబోయే క్యారెక్టర్. 4 షీల్డ్, ఒక లార్జెస్ట్ సీక్రెట్ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఆపరేట్ చేస్తుంది. 5 నిక్ ఫ్యూరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవెంజర్స్ ఇనిషియేటివ్. ఇక పోస్ట్ క్రెడిట్స్ సీన్ ఉంటుంది. మూవీ ఎండ్ అయ్యాక క్రెడిట్స్ కంప్లీట్ అవ్వడానికి వెయిట్ చేయండి, బికాస్ మార్వెల్స్ ఫస్ట్ మేజర్ పోస్ట్ క్రెడిట్ సీన్ మన నెక్స్ట్ హ్యూజ్ స్టోరీకి డోర్ ఓపెన్ చేస్తుంది. టోనీ స్టార్క్ తన హౌస్ కి రిటర్న్ అయ్యాక డార్క్ రూమ్ లో ఎంటర్ అవుతాడు. అక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ వెయిటింగ్, తనే నిక్ ఫ్యూరీ. ఫ్యూరీ టోనీకి ఒక సింపుల్ ఐడియా చెప్తాడు. టోనీ అనుకుంటున్నాడు నేనే వరల్డ్ లో ఓన్లీ సూపర్ హీరో అని, కానీ ఫ్యూరీకి ఆల్రెడీ వేరే పీపుల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ హీ టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ అవెంజర్స్ ఇనిషియేటివ్. అండ్ ఇక్కడే మార్వెల్ ఆడియన్స్ కి ఫస్ట్ టైం ఒక మ్యాసివ్ ప్రామిస్ అయితే ఇచ్చింది, ఐరన్ మ్యాన్ స్టోరీ అలోన్ కాదు, ఇంకా హీరోస్ ఉన్నారు, ఇంకా స్టోరీస్ ఉన్నాయి అండ్ ఎవెన్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్ అని. ఇప్పుడు మన మార్వెల్ జర్నీని రిలీజ్ ఆర్డర్ లో ఫాలో చేస్తున్నాం కదా, సో ఐరన్ మ్యాన్ తర్వాత ఇమీడియట్లీ అవెంజర్స్ కి జంప్ అవ్వకూడదు, బికాస్ మార్వెల్ 2008లో నెక్స్ట్ రిలీజ్ చేసిన మూవీ ది ఇంక్రెడిబుల్ హల్క్. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ టోనీ స్టార్క్ స్టోరీ కంటిన్యూ కాదు, కంప్లీట్లీ డిఫరెంట్ హీరో, కంప్లీట్లీ డిఫరెంట్ ఆరిజిన్, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం. అదే బ్రూస్ బ్యానర్, ఏ సైంటిస్ట్.
తన బాడీలో కంట్రోల్ చేయలేని ఒక మాన్స్టర్ తో ఫైట్ చేస్తున్నాడు. అదే ది ఇంక్రెడిబుల్ హల్క్. సో ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్స్: టోనీ స్టార్క్ అంటే ఐరన్ మ్యాన్, ఆర్క్ రియాక్టర్ అంటే టోనీస్ టెక్నాలజీ, 10 రింగ్స్ అంటే లార్జర్ క్రిమినల్ నెట్వర్క్, ఒబాడియా స్టేన్ ఐరన్ మాంజర్, పెప్పర్ పాట్స్ టోనీస్ క్లోజెస్ట్ అలై, రోడీ ఫ్యూచర్ వార్ మిషన్, షీల్డ్ లార్జర్ ఎంసీయూ ఆర్గనైజేషన్, నిక్ ఫ్యూరీ అవెంజర్స్ ఇనిషియేటివ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐరన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీయూ బిగినింగ్. సో 2008లో ఒక బిలియనరీ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ఘనిస్తాన్ లో కిడ్నాప్ అయ్యాడు. ఒక కేవ్ లో తన లైఫ్ సేవ్ చేసుకున్నాడు. అక్కడే ఫస్ట్ ఐరన్ మ్యాన్ సూట్ బిల్డ్ చేశాడు. అమెరికాకి రిటర్న్ అయ్యాక తన ఎంటైర్ లైఫ్ రీథింక్ చేశాడు. అండ్ ఫైనల్లీ టోనీ స్టార్క్ బికమ్ ఐరన్ మ్యాన్. కానీ టోనీకి అప్పుడు తెలియదు తన డిసిషన్ వల్ల ఇయర్స్ లేటర్ అవెంజర్స్ అసెంబుల్ అవుతున్నారని, ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వార్ జరుగుతుందని, థానోస్ ఎర్త్కి వస్తాడని, మల్టీవర్స్ ఓపెన్ అవుతుందని, అండ్ ఎవెన్చువల్లీ అవెంజర్స్ డూమ్స్ డే వరకు ఈ యూనివర్స్ రీచ్ అవుతుందని. కానీ మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 మూవీ అయితే అయిపోయింది, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ ది ఇంక్రెడిబుల్ హల్క్, మార్వెల్ బిఫోర్ డూమ్స్ డే, ఎపిసోడ్ 1 ఐరన్ మ్యాన్, ఎపిసోడ్ 2 ది ఇంక్రెడిబుల్ హల్క్. లెట్స్ కంటిన్యూ ది జర్నీ. అండ్ వన్ థింగ్, ఈ జర్నీలో మనం చెప్పే ప్రతి మూవీ కూడా మీకు సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్ గా ఉండదు. మీకు ఆల్రెడీ మీరు మూవీ చూసారు, ఇది ఒక రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెయిన్ గానే చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు మూవీ చూడకపోయినా సరే గానీ ఈ జర్నీ మీకు ఒక క్లారిటీ తీసుకొస్తుంది. బట్ సీన్ బై సీన్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనం ఈ జర్నీని త్వరగా కంప్లీట్ చేయలేం. సో మీకు మెయిన్ పాయింట్స్, మెయిన్ క్యారెక్టర్స్, ఎంసీయూ కనెక్షన్స్ అండ్ ఫ్యూచర్ కనెక్షన్స్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మెయిన్ మిస్ అవ్వకుండా నేను వీటిలో మెన్షన్ చేస్తా ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. మీరు చాలా సీన్స్ జంప్ కట్స్ ఉంటాయి, చాలా సీన్స్ మిస్ చేసిన ఉంటాయి, అవన్నీ అవసరం లేదని అర్థం. మీకు అవి మూవీ ఫ్లోలో వర్కౌట్ అవుతాయి. సో ఏదైతే పాయింట్స్ ఇంపార్టెంటో అవే నేను ఇందులో డిస్కస్ చేస్తాను. సో మీకు ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వర్కౌట్ అవుతేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కొట్టండి. నెక్స్ట్ వెంటనే ఇంక్రెడిబుల్ హల్క్ కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. డూమ్స్ డే రిలీజ్ అయ్యే లోపు మొత్తం ఎంసీయూ ఎంటైర్ యూనివర్స్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ అయితే జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి. లాస్ట్ వరకు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.